వెల్కమ్ టు స్టార్ 9 టీవీ. నేను మీ భూషణ్ రెడ్డి. ఈరోజు మన ముందు రాష్ట్రంలో సర్వమతం సమానంగా ఉండాలనేటువంటి పోరాటం చేసేటువంటి వ్యక్తి డాక్టర్ సయ్యద్ సమీ హుసేన్ గారు మన ముందున్నారు. ఆయనతో కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన గురించి వివరంగా అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ విభేదాలు తీసుకొస్తున్నటువంటి ప్రచారాల గురించి కూడా ఆయనతో ఈరోజు మాట్లాడి ఒక క్లారిటీ తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే భూషణ్ రెడ్డి గారు. ఈరోజు జరిగిన కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఈ సంఘటన, దాని మీద మీరు ఏమంటారు సార్? పహల్గామ్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవత్వం మీద చెరగని ముద్ర వేసిన సంఘటన. అది మానవత్వం లేని మనుషులు ఒక మనిషిని చంపుతారు. దాన్ని ఏ కులాన్ని కూడా మనం ఆపాదించాల్సిన అవసరం లేదు. ఏ కులం కానివ్వండి, ఏ మతం కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, బైబిల్ కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, మహాభారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, ఏ పురాణం తీసుకున్నా కానీ ఎదుటి మనిషిని ప్రేమించమని చెప్పారు కానీ ఎదుటి మనిషిని చంపమని చెప్పలేదు. ఎవరైతే ఒక వ్యక్తిని చంపే ప్రయత్నం చేస్తారో, చంపుతారో, వాళ్ళు విశ్వంలో ఉన్న మొత్తం మానవత్వాన్ని చంపిన పాపం వాళ్ళకు చుట్టుకుంటది. కాబట్టి అది చాలా దురదృష్టకరమైన సంఘటన. అది భారతదేశంలో ఉన్న 135 కోట్ల మంది కులాలకు మతాలకు అతీతంగా ఆ సంఘటనను ఖండిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ జరిగిన సంఘటన మీద ప్రతి ఒక్కరు కూడా దాన్ని నిరసన తెలియజేస్తున్నారు. 26 మందిని నిర్దాక్షిణంగా కాల్చి చంపారు. అది కూడా ఎలా చెప్పారంటే, మసూద్ గారి మెసేజ్ చెప్పడం మనం విన్నాం కాబట్టి మోకాళ్ళ మీద కూర్చొని పెట్టి కాల్చడం జరిగింది. కాల్చే ముందు మీరు ముస్లిమా కాదా, మీకు కల్మా వచ్చా రాదా అని కొంతమంది అయితే మరి ఫ్యాంట్లు ఇప్పి చూశారని రకరకాలుగా మనం వింటున్నాం. ఇలా అన్నప్పుడు ముస్లిం అయితే వదిలేయటం, హిందూ అయితే చంపేయటం అనే ఒక సిద్ధాంతం జిహాదీలో ఉందా? అసలు జిహాద్ అంటే అర్థమే మన వాళ్ళకు చాలా మంది హిందూ సోదరులకు తెలియదు. ఏదైతే వీళ్ళు జిహాద్ అని చెప్తున్నారో, జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అంటారు. ఏదైతే పవిత్రంగా చేసే యుద్ధం ఉంటుందో దాన్ని జిహాద్ అంటారు. ఒక మనిషి తన శరీరానికి చాలా కోరికలు ఉంటాయి. అదే విధంగా దాని లోపల ఉన్న ఆత్మ కూడా మనిషి శరీరాన్ని ఏంటంటే చెడిపేది ఆత్మ. ఒక మనిషి తన కోరికల మీద నియంత్రణ సాధించడానికి అతను చెడైన మార్గంలో వెళ్ళకుండా తన శరీరాన్ని ఆత్మ మీద చేసుకునే పవిత్ర యుద్ధాన్ని జిహాద్ అంటారు. సరేనా? దాన్ని తీసుకొని వచ్చి ఈ కొంతమంది ఇస్లాం వ్యతిరేకులు అనుకోండి, అదే విధంగా ఇస్లాం ముసుగులో ఉండి విశ్వాన్ని ఏదైతే ప్రపంచాన్ని కానీ భారతదేశాన్ని కానీ నాశనం చేయాలని చూస్తున్న ముష్కరులు ఆ జిహాద్ అనే పవిత్ర ఓట్ని దాన్ని ఒక చెడు బూతు మతం లాగా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది ఏంటంటే ఖురాన్లో క్లియర్ గా చెప్పేసి ఉన్నారు, ఏ ముస్లిం అయితే ఒక మనిషిని అన్యాయంగా చంపుతాడో అతను విశ్వంలో ఉన్న మానవాళిని చంపిన పాపం అతనికి వస్తుందని చెప్పి మొహమ్మద్ ప్రవక్త గారు అతని మీద దాడి చేసిన వాళ్ళని క్షమించినాడు. మొహమ్మద్ ప్రవక్త గారు తాయిఫ్ అనే ఒక నగరానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అతని మీద రాళ్లతో దాడి చేస్తారు. కొంతమంది మొహమ్మద్ ప్రవక్తను వ్యతిరేకించే వాళ్ళు అక్కడ ఉన్న అల్లరి మూకల చేత రాళ్లతో మొహమ్మద్ ప్రవక్త గారి మీద దాడి చేయిస్తే ఒక రాయి మొహమ్మద్ ప్రవక్త గారి తలకు తగిలి అక్కడి నుంచి రక్తం వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అల్లాహ్ ఏది ఈ సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ క్రోధంలో వచ్చి జిబ్రాయిల్కి చెప్తాడు, జిబ్రాయిల్ ఆ రక్తపు చుక్క కింద పడే లోపల తాయిఫ్ ని సర్వనాశనం చేసేమని చెప్పి జిబ్రాయిల్ వచ్చి మొహమ్మద్ ప్రవక్తని అడుగుతాడు. మొహమ్మద్ ప్రవక్త గారు అల్లాహ్ చెప్తున్నాడు తాయిఫ్ ని నాశనం చేసేమని చెప్పి అంటే మొహమ్మద్ ప్రవక్త వాళ్ళ అమాయకులు వాళ్ళని క్షమించండి అని చెప్పిన మహాప్రవక్త అడుగు జాడలో నడిచే ఒక మహాప్రవక్త, ప్రపంచ శాంతి ప్రదాత అయిన మొహమ్మద్ ప్రవక్త అడుగు జాడలో నడిచే ఏ ముస్లిం కూడా అన్యాయంగా ఎవరిని చంపడు. ఆ విధంగా ఎవరు చంపినా కానీ వాడు ముస్లిం కాదు. ఇస్లాం దాన్ని అంగీకరించదండి. ఇస్లాం అంగీకరించినప్పుడు మనం చూస్తున్నాం, మీరు నమాజ్ చేస్తారు, మేము కూడా మీతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మీరు ఎక్కువగా భక్తిగా ఉంటారు. అలాంటప్పుడు హిందువులకు జరిగిన వాటి మీద మీరు ఖండించటం లేదు. మీరంటే కాదు, మీ తరపున ఎవరు ఖండించటం లేదు అనేది ఒక వాదన ఉంది. దాన్ని ఏమంటారు? ఇది కేవలం వాట్సాప్ యూనివర్సిటీ, ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఒక వాట్సాప్ యూనివర్సిటీ పెట్టి దాన్ని గ్లోబల్ ప్రచారం చేయడం ఒకటి. రెండవది ఏంటంటే మీడియా ముసుగులో హిందుత్వవాదులు ఎక్కువ మంది మీడియాలో వచ్చేసి ముస్లింలను బూచిలాగా దయ్యాలాగా చూపిస్తున్నారు. మీరు టీవీలో చూసేది ఒకటి, ప్రాక్టికల్ గా ఒకటి ఉంటది. పహల్గామ్ సంఘటన ఏదైతే జరిగిందో చాలా దురదృష్టకరమైన సంఘటన. సేమ్ టైం అక్కడ 2000 మంది ఉన్నారు. 2000 మందిలో 26 మంది చనిపోతే మిగతా 1900
74 మందిని ఎవరు రక్షించినారు? ఒక గుర్రపు స్వారీ చేసి అతను ఆబిద్ హుసేన్ అతను ఏం చేశాడు? ఆ ముష్కర్ల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్న AK-47 లాక్కున్నాడు. అది తీసుకొని ఇతన్ని కాల్చేశారు. ఇంకొక అతను వీపు మీద ఒక బిడ్డను ఎక్కించుకొని పరిగెత్తుకుంటూ తీసుకొని వచ్చినాడు. ఇంకొక అతను పసిబిడ్డను. అక్కడ ఎవరైతే ఈ దాడిలో ఈ సంఘటనలో బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళే ఏం చెప్తున్నారు? మా మీద దాడి చేసిన వాళ్ళు ముష్కర్లు ముస్లింలు అయినా కానీ మమ్మల్ని రక్షించి ఇక్కడ దాకా పంపించిన వాళ్ళు కూడా ముస్లింలు అని చెప్తున్నారు. దాన్ని ఎందుకు హైలైట్ చేయడం లేదు? ఆ సంఘటన ఎవరో చేసినారు. ఇప్పుడు కాశ్మీర్ లో కట్వా అని చెప్పి ఒక జిల్లా ఉంది. కట్వా జిల్లాలో 8 సంవత్సరాల చిన్నారి ఆసిఫా అనే అమ్మాయి మీద రామ మందిరంలో పూజ చేసే పూజారి 5 రోజులు అమ్మాయిని పెట్టుకొని మానభంగం చేసి చంపేసినాడు. ఆ రోజు మేము మొత్తం హిందూ సమాజాన్ని ఆపాదించలేదే? ఆ రోజు మేము హిందూ సమాజం మొత్తం రేపిస్టులని మేము చెప్పలేదే? ఈ రోజు అయితే ప్రతి ఒక్కరు ప్రాస ఏదో సినిమాలో చెప్పినట్లు ఇదే మోటార్ ల్యారీ ఠా 10 మంది ఠా అంటే సినిమాలో చెప్తాడు. ఎవరు ఇది రాసింది ప్రాస అని చెప్పి. ఈ ప్రాస కోసం ఏంటంటే ముస్లింలను టార్గెట్ చేస్తే ఎలాగండి? ఇప్పుడు ఒక వ్యక్తి కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. రెడ్డి గారు మీకు చెప్పడం లేదు, మీ మాధ్యమం ద్వారా ప్రజల కనువిప్పు కలగడానికి నేను మాట్లాడుతున్నాను. ఇది చాలా కడుపులో మంటతో బాధతో నేను మాట్లాడాల్సి వస్తుంది. జర్నలిజం అనేది ఏంటంటే ప్రజలకు ప్రభుత్వానికి వారాది లాగుండాలా, వాస్తవాలను కళ్ళ కట్టినట్లు చూపించాలా. కానీ ముస్లింలనే వన్ సైడెడ్ టార్గెట్ చేస్తూ ముస్లింలందరూ మేము ఉగ్రవాదులు అని చెప్పాము, కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే అని చెప్పి ఒక పెద్ద ఛానల్ ఒక పెద్ద మనిషి చెప్పి ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తాను మీ మాధ్యమం ద్వారా, రేపిస్టులందరూ హిందువులని నేను చెప్పను, కానీ ఎంతమంది రేపిస్టులు ఉన్నారో అందరు హిందువులని నేను చెప్తా. బాబా ఆశారాం కానివ్వండి, నిత్యానంద స్వామి కానివ్వండి, డేరా బాబా కానివ్వండి, ఎంతో మంది ఆడవాళ్లను దేవుడి ధ్యానం కోసం అక్కడికి వెళ్తే వాళ్ళకు మానభంగాలు చేసి వాళ్ళ గ్రూప్ ఫిలింలు తీసి వాళ్ళని చంపేసి పాతి పెట్టేశారు. ఆ రోజు హిందూ సమాజం ఎక్కడికి పోయిందండి? ఈ హిందూ ఉద్ధారకులు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఎవరు పాకిస్తాన్ ఉన్న కుక్కలు నా దేశం నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఈ భారతదేశంలో ఈ భరతమాత బిడ్డలకు వాళ్ళు అటాక్ చేసి చంపేస్తే ప్రతి ముస్లిం కన్నీళ్లు పెడుతున్నాడు. మీకు తెలుసో తెలీదో ఈ సంఘటన జరిగిన మొదటి కార్యక్రమం రాష్ట్రంలో నేను చేసినాను. అన్ని మసీదులలో జెండా వీధి మీకు తెలుసు కదా, 70% ముస్లింస్ ఉండే ఏరియా. ఆ ఏరియాలో 6:30 నమాజ్ అయిన తర్వాత మొదటి నిరసన కార్యక్రమం మేము చేసినాం. అదే విధంగా బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరుగుతుంటే నెల్లూరులో మొదటి కార్యక్రమం మేము చేసినాం. ఎందుకంటే మేము మనిషిలాగా పుట్టినాం. మాకు ఇస్లాం ధర్మం నేర్పించింది ఏంటంటే ఏ విధంగా నువ్వు నిన్ను ప్రేమించుకుంటావు, ఎదురు మనిషిని అదే విధంగా ప్రేమించమన్నారు. అదే విధంగా నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, ఇతర ధర్మాలను గౌరవించని చెప్పి మాకు ఇస్లాం నేర్పించింది. ఎవరో మూర్ఖులు ఎవరో సైకోలు చేసేస్తే దాన్ని తీసుకుని వచ్చి మొత్తం ముస్లిం సమాజానికి చుట్టేయాలంటే అది కరెక్ట్ కాదు. అదే విధంగా ముస్లింలలో చెడ్డ యదవులు అల్బర్ నా కొడుకులు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే నా కొడుకులు లేరని నేను చెప్పడం లేదు, ఉన్నారు. ఎవరో కొద్ది మంది చేసిన దానికి 0.01% తప్పు చేసిన దానికి 35 కోట్ల మందిని మీరు నిందించడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మనకి 143 ఈ సంస్థలు ఉన్నాయి, పాకిస్తాన్ సంస్థలు ఉన్నాయి. పాకిస్తాన్ కానీ జిన్నా సంస్థ అన్ని కూడా 143 దేశాలకు సంబంధించి ఈ గ్రూపులన్నీ చేరి దేశాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. ఎవరు కూడా ఖండించలేని పరిస్థితి. ఎందువల్ల అంటారు? ఎవరిని ఖండించడం లేదు. ప్రతి దేశంలో కూడా ఒక సంస్థ, ఇప్పుడు ఆల్ ఖైదా లాంటి సంస్థలు 144 పనిచేస్తాయి. ఉగ్రవాద సంస్థలు 143 పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ముస్లింస్ ముసుగులోనే ఉన్నారు. వాళ్ళ ముస్లింస్ అంటారా లేకపోతే ఇంకెవరు అంటారు? ముష్కరులు అంటారు. వాళ్ళకి ముస్లింస్ అంటారు. ముష్కరులు అంటారు. ముష్కరుడికి కులం ఉండదు, మతం ఉండదు. ఎవరైతే మెంటల్లీ డిజార్డర్ ఉంటారో, ఎవరైతే తొందరగా ప్రలోభాలకు గురి అవుతారో అటువంటి వ్యక్తులను వీళ్ళు టార్గెట్ చేసుకుంటారు. వీళ్ళని పెంచి పోషించేది ఎవరంటే అమెరికా, ఇజ్రాయెల్ కంట్రీలు. ఈ ఉగ్రవాద సంస్థలను తయారు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే దేశాల మధ్య తగవులు పెడతారు. ఎప్పుడైతే ఈ కులాల మతాల మధ్య పెద్ద విధ్వంసం అయిపోతో అప్పుడు వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, పాకిస్తాన్ కి అమెరికా సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా ఇరాక్ లో ఉగ్రవాద సంస్థలకు అమెరికా సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా మళ్ళీ ఇరాక్ వాళ్ళకు మేము రక్షిస్తామని చెప్పి ఆ దేశంలో పోయి ఆ దేశాన్ని నాశనం చేసేసి వాళ్ళ స్వాధీనం చేసుకుంటారు. ఏదైతే ఉగ్ర సంస్థలు ఉన్నాయో దానిని పెంచి పోషించే వాళ్ళు ఎవరంటే ఒక ఇజ్రాయెల్, ఒక అమెరికా.
ఈ ఇజ్రాయిల్ అమెరికా అడుగుజాడలు నడిచే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని గుడ్డిగా నమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారు, విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో బయట నుంచి వచ్చి మతోన్మాదాన్ని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. భారతదేశంలోనే ఉండి ఈ దేశాన్ని భరతమాత అని చెబుతూ ఈ దేశాన్ని తల్లిగా సమానం చూస్తూ ఇక్కడ ఉన్న ముస్లింల మీద ఎన్ని దాడులు జరగటం లేదు, ఎన్ని దాడులు జరగటం లేదు. మసీద్ల మీద జెండాలు పెట్టేస్తున్నారు, జై శ్రీరామ్ చెప్పలేదని సభ్యేస్తున్నారు. ఈ దేశం వదిలి వెళ్ళిపోండ్రా తుర్కలా కొడకలారా అంటున్నారు, నోటికి వచ్చినట్టు మాకు తిడుతున్నారు. ఇది కేవలం వక్ఫ్ బోర్డుకి సంబంధించిన సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా హిందువులు ముస్లింలు ఏకమయ్యి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా నరేంద్ర మోడీ గారు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకొని వచ్చినారు. దాన్ని రద్దు చేయాలని ఒక మూవ్మెంట్ వచ్చింది. ఎప్పుడెప్పుడైతే బీజేపీ పార్టీకి కష్టాలు వస్తాయో, ఎప్పుడెప్పుడైతే బీజేపీ పార్టీకి ఇబ్బంది వస్తుందో, ఎప్పుడెప్పుడైతే బీజేపీ పార్టీకి ఎన్నికలు వస్తాయో అది వచ్చినప్పుడే యాదృచ్ఛికంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దాని మీద మేము కాదు, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఉన్నారో, ఎవరైతే రా వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎన్ఐఏ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ కానీ జరిపితే అసలు ఈ కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అర్థమవుతుంది. రెడ్డి గారు ఒక చిన్న మాట చెప్తానండి. మీ స్టూడియో ఉంది, మీ స్టూడియోలో నుంచి ఏదైనా వస్తువు బయటికి వెళ్ళిపోయినా ఎవరైనా బయట వ్యక్తి మీ లోపలికి వచ్చినా కానీ మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే మీరు ఒక సీసీ కెమెరా పెట్టుకుంటారు. ఈ దేశాన్ని రక్షించడమే నా మొదటి బాధ్యత. నేను ప్రధానమంత్రి కాదు, నేను చౌకీదార్. మై దేశ్ కా చౌకీదార్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పాడు. చౌకీదార్ అంటే అతను వాచ్మెన్, ఈ దేశానికి నేను కాపలాదారుని అన్నాడు. మీ కాపలా సరిగ్గా లేదు కాబట్టి ఇటువంటి ముష్కళ్ళు మా దేశంలో వస్తున్నారు, మా దేశాన్ని నాశనం చేస్తున్నారు. దీని మీద సమాధానం ఇవ్వకుండా ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ముస్లిం సమాజానికి హిందూ సమాజానికి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే ఇది దేశ శ్రేయస్సు గురించి కాదు. ఇది ఓకే. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయబట్టి కాశ్మీర్ మనకు వచ్చింది, లేదా పూర్తిగా పాకిస్తాన్ వాళ్ళే ఆక్రమించుకొని మనల్ని రానియకుండా పాకిస్తాన్ జెండా వేసి మన భారతదేశ భాగంలో అందమైన కాశ్మీర్ లో వాళ్ళ జెండా ఎగరేసి మన హిందువుల్ని పండితుల్ని అలాగే ముస్లింస్ కూడా చంపారు, వాళ్ళకి అడ్డం వచ్చి అందరం చంపారు. 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల ఈ రోజు కాశ్మీర్ మనకి 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల కాశ్మీర్ మాకు రాలేదండి. 370 ఆర్టికల్ అంటే కాశ్మీర్ లో ఏ ప్రాపర్టీ అయినా కానీ కాశ్మీర్లే కొనాలా, వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కొనడానికి లేదు. అదే విధంగా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కానీ అక్కడ చట్టాలు వేరేగా ఉంటే దాన్ని రద్దు చేసినారు. 370 ఆర్టికల్ రద్దు చేసిన దాని వల్ల ఇబ్బంది అని మేము ఎప్పుడు చెప్పలేదు. మీకు తెలియని ఇంకొక విషయం చెప్తాను. కాశ్మీర్ ముగ్గురు ఆక్రమించుకుని ఉన్నారు. కాశ్మీర్ మొత్తం భారతదేశందే, కాశ్మీర్ మొత్తము భారతదేశందే. దాంట్లో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. భారతదేశ తలభాగం అది. మా దగ్గర ఉండేది ముండెం ఒకటే, భారతదేశ తలభాగం. ఒక చెవి పాకిస్తాన్ ఆక్రమించుకున్నది, ఒక చెవి చైనా ఆక్రమించుకున్నది. మేము కోరుతుండేది కూడా అదే. ప్రధానమంత్రి గారు నిజంగా మీకు దేశం మీద ప్రేమగానే ఉంటే మీరు భరత మాత ముద్దు బిడ్డగానే అయితే ముస్లింల లాగా మేము చెప్తున్నాం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ఏదైతే ఉందో అరగంటలో మీరు దాన్ని ఆక్రమించుకోవచ్చు, యుద్ధం ప్రకటించండి. బొటనేలు కోసుకొని ఇస్లాంలో దాని అనుమతి లేకపోయినా కానీ నా బొటనేలు కోసుకొని మీకు రక్త తిలకం చేస్తాను. మీకు చేత కాక మీరు ప్రధానమంత్రి లాగా మీరు కూర్చొని ఉన్నారా, భూషణ్ రెడ్డి గారా సమీ కూర్చొని ఉండేది, అక్కడ కూర్చొని ఉండేది ప్రధానమంత్రి లాగా మీరు. అమిత్ షా గారు ఎవరైతే ఈ మతోన్మాదులు ముస్లింలను కించపరిచే విధంగా చెప్తున్నారు కదా, మేము చెప్తున్నాం కదా, అందరం భారతదేశంలో ఉన్న 135 కోట్ల మంది చెప్తున్నాం. పీఓ ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని స్వాధీనం చేసుకోండి. 24 గంటల్లో మా మిలిటరీ జవాన్లు ఎవరైతే ఉన్నారో, మా ఆర్మీలు ఏదైతే ఉందో వాళ్ళ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కొట్టి ఒక్క రోజులో కాశ్మీర్ని ఆక్రమించుకుంటారు. అసలు ఆ దరిద్రమే పోద్ది కదా. దాన్ని చేయకుండా మీరు జబ్బు వచ్చింది, ఆ జబ్బుకు మూలం కనుక్కోకుండా నొప్పి వచ్చినప్పుడు జడ్డు బాంబు పూసేసి మళ్ళీ దాన్ని అలాగే వదిలేశారంటే అది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా, దేశ హితం కోసం చేస్తున్నారా? దేనికోసం ఆశిస్తున్నారు? మీరు దేశ హితం కానీ కోరుకునే వాళ్ళు కానీ అయితే మీరు యుద్ధం ప్రకటించండి, పీఓకని ఆక్యుపై చేసుకోండి. అది చేసుకోకుండా సంఘటన జరిగినప్పుడు మేము మాట్లాడుతున్నాము, నీళ్లు ఆపేస్తాము. నీళ్లు ఎలాగ ఆపేస్తారు? ఇప్పుడు ఒక నదిలో ప్రవాహం ఉందండి, కొండ ప్రాంతాల్లో ఆ నీళ్లు సింధు నదికి మీరు దాన్ని డ్యామ్ కట్టాలా? అది పెద్ద ప్రాసెస్. అది చేతకాలి మాటలు ప్రజలకు మభ్యపెట్ట ఏ విధంగా 15 లక్షలు ప్రతి ఒక్కడి అకౌంట్ లో వేస్తామన్నారో ఆ మాటలు ఎంత నిజాయితీ ఉందో
పాకిస్తాన్ కి నేను నీళ్లు ఆపేస్తానని చెప్పే మాటలు కూడా అంతే నిజాయితీ ఉంది. అది ఆచరణ సాధ్యం కాదు. ఆచరణ సాధ్యమయ్యేది ఒకే ఒక పని, పిఓకేని ఆక్యుపై చేసుకోవడం. ఆక్యుపై చేసుకోండి. ఏదైతే యుద్ధం అవసరం లేదండి. మా మిలిటరీ అక్కడ నిలబడి గుచ్చపోస్తే పాకిస్తాన్ వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు. అదే విధంగా పాకిస్తాన్ లో ఎక్కడైతే ఈ ఉగ్రత సంస్థలు పెట్టేసి కోచింగ్ వాళ్ళకు ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నారు కదా, స్ట్రైక్ ఆపరేషన్ చేయండి. మా దగ్గర శక్తి ఉంది కదా. ప్రపంచంలో బలమైన ఆర్మీ, బలమైన పటిష్టమైన మనకు వలయం ఉన్న దేశం మాది. ఆయుధాలు అన్ని ఉన్నాయి కదా, పూజ చేసుకోవడానికి. అదే ఏది రిపబ్లిక్ డే ఆగస్ట్ 15 రోజు ఆ పెరేడ్ గ్రౌండ్ లో తిప్పడానికి కాదు కదా. దేశానికి జాతికి విపత్తు వచ్చినప్పుడు దాని ప్రయోగం చేయాల్సిందే. ఖురాన్ ఒకే మాట చెప్తుందండి, భగవద్గీత ఒకటే మాట చెప్తుందండి, అదే విధంగా బైబిల్ కూడా ఒకే మాట చెప్తుందండి. శ్రీకృష్ణుడు కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగేటప్పుడు, కురుక్షేత్రం జరిగేటప్పుడు అర్జునుడు తన అస్త్రాలను ఆడ పెట్టేస్తే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అర్జునుడికి పార్థాని ఏదో చెప్తాడు అంతే భగవద్గీతలో. అర్జునుడికి, అర్జున నువ్వు గీతోపదేశం చేస్తాడు. నువ్వు ఎందుకు అస్త్రాలు కింద పెట్టేశావంటే, అయ్యా ఎదురుగా నా దాయాదులు ఉన్నారు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ మీద ఎలాగ నేను అస్త్రాలు ప్రయోగించాలని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు, అర్జునుడు శ్రీకృష్ణుడికి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు మీరు హిందుత్వాలైనా నమ్ముతారు కదా. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, అర్జున యుద్ధం జరుగుతుండేది నీకు నీ రక్త సంబంధికులకు కాదు, ధర్మానికి అధర్మానికి. నువ్వు ధర్మం వైపు ఉన్నావు, వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళని సంహరించని చెప్పి ఆ శ్రీకృష్ణుడి ఉపదేశమే నేను నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి చెప్తున్నా. మీరు మా ధర్మాన్ని ఆచరించబాకండి, మా ఖురాన్లో రాసిన మాటలు నమ్మబాకండి, బైబిల్లో రాసిన మాటల్ని నమ్మబాకండి, కానీ మీ భగవద్గీతలో రాసిన మాటలైనా మీరు నమ్మండి. ఇప్పుడు యుద్ధం జరుగుతుండేది ధర్మానికి అధర్మానికి. ధర్మం వైపు భారతదేశం ఉంది, అధర్మం వైపు పాకిస్తాన్ ఉంది. అది దాయాది దేశమైనా కానీ మాకు శత్రు దేశమే. నా దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నా ఎవరైనా సరే వాడిని మేమైతే ఉపేక్షించము. మాకంత సహనం ఓపిక లేదు. మీరు ఈరోజు దేశం మీ చేతిలో ఉంది, దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు యుద్ధం ప్రకటించండి. ఏదైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన గీతా ఉపదేశం ఉందో ఆ సారాంశాన్ని ఒకసారి మీరు చదువుకోండి. భగవద్గీత చదువుకొని మీరు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి. అలా చేయాలంటే ఈ భారతదేశం సర్వ మతాల విలీనం ఇది. ఇప్పుడు కాంగ్రెస్ ఒక వాదన వినిపిస్తుంది, మీ అక్బర్ ఓవైసీ ఒక వాదన వినిపిస్తున్నారు. ఇలాంటి రకరకాల పెద్ద మనుషులే రకరకాలు వినిపిస్తున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమంత్రికి టైం పడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యారు, యుద్ధం జరిగే సిద్ధమయ్యారు. కానీ అక్బర్ ఓవైసీ అన్న మాటలు మీకు గుర్తుంటారు. 1200 కోట్ల మంది హిందువులు చంపేస్తాం మేము అని ప్రకటించాడు ఒకసారి. ఎవరు? అక్బర్ ఓవైసీ హైదరాబాద్ లో. అలాగే హైదరాబాద్ లో మన పాకిస్తాన్ జెండాను ఎగరేసిన సంబంధం ఉంది. అలాగే మన భారతదేశం జెండాను తగలబెట్టినటువంటి దరిద్ర సన్నివేశాలు కూడా ఉన్నాయి. మీరు మన అంతర్గతంగానే మనకి ఇక్కడ హైదరాబాద్ లో మనం చూస్తున్నాం. దాని మీద మీరేమంటారు? ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు నాకు సమయం ఇస్తే హిందువులకు నా తడాక ఏదో చూపిస్తానంటే, ఆ రోజు మీకు గుర్తుందో లేదో గాంధీ బొమ్మ దగ్గర అక్బరుద్దీన్ ఓవైసీ దిష్టి బొమ్మను తగలబెట్టి మేము 1 టౌన్లో పోలీస్ కంప్లైంట్ చేసినాం. ఆ రోజు మేము ఖండించినాం. నేను చెప్తున్నాను కదా, అందరు మంచోళ్ళని నేను చెప్పడం లేదు. అదేనండి, అందరూ మంచోళ్ళని నేను చెప్పడం లేదు. కొంతమంది చీడ పురుగులు ఉన్నారు. ఈ రోజు మీకు బీజేపీ పార్టీ అధికారంలో ఉండకూడదని కోరుకునే వాళ్ళలో కాంగ్రెస్ మొదటి వరుసలో ఉంటది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అది. అదే విధంగా బీజేపీ అధికారంలో ఉండకూడదని చెప్పే వాళ్ళలో అసదుద్దీన్ ఓవైసీ ముందు వరుసలో ఉంటాడు. ఏదైతే రాజకీయ సిద్ధాంత పరంగా వాళ్ళకు డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ అధిక ప్రజలు, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. ఈ రోజు మేము చెప్తున్నాం, మేము బీజేపీని వ్యతిరేకించినాం. 3 తలాక్ బిల్లు తీసుకొని వచ్చినప్పుడు నరేంద్ర మోడీని తిట్టినాం. అదే విధంగా హిజాబ్ మీద ఆంక్షలు తీసుకొని వచ్చినప్పుడు నరేంద్ర మోడీని తిట్టినాం. 370 ఆర్టికల్ అప్పుడు నరేంద్ర మోడీని తిట్టినాం. బాబ్రీ మసీద్ అప్పుడు నరేంద్ర మోడీని తిట్టినాం. ఏ సబ్జెక్ట్ లో ఎన్ఆర్సీ తీసుకొని వచ్చినప్పుడు నరేంద్ర మోడీని తిట్టినాం. వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొని వచ్చి ఉన్నారు, నరేంద్ర మోడీని మేము తిట్టున్నాం. అయినా కానీ మేము మనసు పూర్తిగా చెప్తున్నాం, ఖురాన్ మీద, అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, పాకిస్తాన్ మీద కానీ నరేంద్ర మోడీ యుద్ధం ప్రకటిస్తే నరేంద్ర మోడీకి పాలాభిషేకం కాదు రక్త తిలకం పెడతానని నేను చెప్తున్నా. ఏ మాట అయితే నేను చెప్తున్నానో మీకు నాకు తెలుసు కాబట్టి, మీరు నేను పరిచయం ఉన్నాం కాబట్టి మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజలు సైతం, ఈ రోజు ఇళ్లలో మహిళలు సైతం
ఆ సంఘటనను చూసిన తర్వాత కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ పాకిస్తాన్కి ఎందుకు నరేంద్ర మోడీ నాశనం చేయటం లేదని ముస్లిం మహిళలు సైతం మాట్లాడే పరిస్థితి ఉంది. ఎవరో కాంగ్రెస్ వాళ్ళు వద్దంటే మీరు గమ్ము అయిపోతారా? కాంగ్రెస్ వాళ్ళు చాలా సంఘటనల్లో నరేంద్ర మోడీ నువ్వు చేసేది తప్పు అని చెప్పారు. ఏదైనా వాళ్ళు చెప్పారని చెప్పి మీరు కార్యక్రమాలు ఆపేశారా? అదే విధంగా అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు చాలా సార్లు నరేంద్ర మోడీ మీరు బీజేపీ వాళ్ళు చేసే అన్ని తప్పు అని చెప్పారు. మీరు ఏదైనా ఆపేశారా? అదేదో హిందూ సోదరులలో ఒక సామెత ఉంది, ఏదో చేయడానికి మంగళవారం అని చెప్పారంట. మీకు చెయ్యాలని కోరిక, అసలు మీకు పాకిస్తాన్తో లాలూచి ఏదో ప్రజల ఆలోచనలో పడిపోయి ఉన్నారు. అసలు ప్రభుత్వము పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసినా కానీ ఎందుకు గమ్ముగా అయిపోతుంది? అదే విధంగా ఎప్పుడైతే బీజేపీ పార్టీ విపత్తులో ఉంటుందో ఆ రోజు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. 46 మంది జవాన్లను చంపేసినారా? దాని మీద ఎంక్వైరీ ఏదైనా జరిగిందా? జరగలేదు. అదే విధంగా చాలా సంఘటనలు ఈ ఉగ్రవాద ఆర్డిఎక్స్ 360 కేజీల ఆర్డిఎక్స్ బార్డర్ క్రాస్ చేసి తీసుకుని వచ్చినారు. దాని మీద ఎంక్వైరీ చేసినారా? చేయలేదు. దాంట్లో దోషులు ఎవరు కూడా తెలియలేదు. ఇవన్నీ ఏంటంటే ప్రజల అమాయకులు కాదు, కానీ ఏమున్నా కానీ వాటిని అన్నిటిని పక్కన పెట్టేసి ఈరోజు భారతదేశం మొత్తం ముక్త కంఠంతో పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి, పిఓకేని ఆక్రమించుకోండి అని చెప్తుంది. ఇప్పుడు కూడా మీరు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోకపోతే 2029లో బీజేపీ పార్టీ నామ రూపాలు లేకుండా భారతదేశ ప్రజలు చేసేస్తారు. అది రాసి పెట్టుకోండి. ఈ పహల్గావ్ సంఘటన మీద ఇంటెలిజెన్సీ పూర్తిగా విఫలమైందనేది విమర్శ ఉంటుంది. విమర్శ ఏముందండి? అమిత్ షా గారే చెప్పారు కదా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, మా లోపం వల్లే వాళ్ళు లోపలికి వచ్చారని చెప్పి. ఏది కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఉన్నారు కదా, రక్షణ మంత్రి అతనే చెప్పేశాడు, అమిత్ షానే చెప్పాడు. అమిత్ షానే ప్రెస్ పెట్టేసి కేబినెట్ మీటింగ్ పెట్టి మా ఇంటెలిజెన్స్ లోపం ఉంది కాబట్టి వాళ్ళు ఉగ్రవాదులు లోపలికి వచ్చారని చెప్పి చెప్తున్నారు. ఇంతమంది కొన్ని లక్షల మంది పాకిస్తాన్ అంతా కూడా మన భారతదేశంలో పనులు చేసుకుంటున్నారు, ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అందరినీ 24 గంటల లోపల వెళ్ళిపోమని చెప్పి భారతదేశం ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళందరూ ఇప్పుడు హడావుడిగా ప్రయాణాలు అవుతున్నారు, పోతా ఉన్నారు కదా. ఇలాంటి మన అన్యోన్య భావ సంబంధం ఉన్నటువంటి ఈ దేశంలో ఇలా మత వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ గురించి మీరేం చెప్పగలుగుతారా? ఖచ్చితంగా భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఆరోగ్యం బాగలేకుండా వచ్చిన వాళ్ళు ఎవరో, ఆరోగ్యం బాగలేదని వచ్చి నా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని వచ్చిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. భారతదేశ రక్షణ కోసం దేశం ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నా కానీ, నా దేశాన్ని రక్షించుకోవడానికి, నా దేశ ప్రజలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నా కానీ ఈ భారత గడ్డ మీద పుట్టిన భరతమాత నేను దాన్ని ఖచ్చితంగా సమర్థిస్తాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందో అది ఖచ్చితంగా 24 గంటలు వెళ్ళిపోవాల్సిందే. మీ మీద మేము పాపం కనికరం చూపిస్తున్నాం. మీకు ఆరోగ్యాలు బాగలేకపోతే మా దేశంలో మీకు వైద్యం చేయిస్తున్నాం. మీరు ఇబ్బందుల్లో ఉంటే మేము ఆర్థిక సహాయం చేస్తున్నాం. అన్ని రకాలుగా మీ దేశాన్ని కాపాడుకొని వచ్చే ప్రయత్నం మేము చేస్తుంటే అక్కడ మీరు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలు నా దేశాన్ని, నా దేశంలో ఉన్న సోదరులను సంపడం, నా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నప్పుడు మీ దేశంలో మీరు తిరగబడండి. యెహోవా కొడుకులారా, మీరు చేసిన దాని వల్ల ఈ రోజు భారతదేశంలో మాకు రానివ్వటం లేదు. మీలాంటి పాలకులు మాకు వద్దు, మాకు శాంతి కామకులు కావాలని పాకిస్తాన్ ఉన్న ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడాల్సిందే. 24 గంటలు వీళ్ళు వెళ్ళిపోవాల్సిందే. దాంట్లో దేర్ ఇస్ నో కాంప్రమైజ్. ఇప్పుడు అక్కడ సైనిక అధికారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసారా లేదు? అక్కడ పద్ధతులు వేరు, అక్కడ నా ముస్లిమ్స్ వేరు, మా మతం వేరు, మా సిద్ధాంతం వేరు, వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళ మీద మేము ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు అంటూ ఆయన యుద్ధానికి సిద్ధమైనట్టుగా ఆయన ప్రకటించారు. అలాంటి మేము అదే చెప్తున్నామండి. ఇస్లాం ఏంటంటే ఎదుటి మనిషిని ప్రేమించడం నేర్పిస్తుంది, దాన్ని మేము ఫాలో అవుతాం. వాళ్ళు రాక్షసులు, వాళ్ళు ఇస్లాంలో మునాఫికులు అని ఉంటారు. మునాఫికులు అంటే ఇస్లాం ముసుగులో ఇస్లాంని భ్రష్ట పట్టించే వ్యక్తులు. అటువంటి మునాఫికులను మేము ముస్లింలని మేము ఎప్పుడు అనుకోలేదు. పాకిస్తాన్ లో ఉన్న ఈ వీళ్ళని మేము ముస్లింలని ఏ రోజు అనుకోలేదు. ఫాలో కాదు, అయినా కూడా మన వాళ్ళు మద్దతు ఇస్తారు కదా కొంతమంది ముస్లింస్ వాళ్ళకి. తప్పకుండా అండి. ఇప్పుడు రేపులు చేసినారు గుజరాత్ లో, బల్కిస్ బాల్ రేప్ చేసి వాళ్ళు శిక్ష అనుభవించి బయటికి వస్తే వాళ్ళకు పూలమాలలు వేసి ఊరేగింపు చేసి తీసుకుని వచ్చినారు. ఏదో ఇండియాకు వరల్డ్ కప్ గెలిచినట్టు. అంటే అట్లాంటి యధవులు అన్ని కులాల్లో ఉంటారు. అట్లాంటి దరిద్రుల వల్ల సమాజం నష్టపోతుండేది. మీలాంటి మాలాంటి వ్యక్తుల వల్ల దేశానికి ఏం లేదు. మేము ఇప్పుడు దాకా గమ్ముకుంటాం కాబట్టే వీళ్ళు తాండవం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఎవరైతే మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పోస్టులు పెడతారో, ఎవరైతే మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా
ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో అటువంటి వ్యక్తుల మీద ఇమ్మీడియట్ గా కేసులు బుక్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు, మంచి నిర్ణయం ఇచ్చింది. మనమందరం కూడా ఇటువంటి మతోన్మాదులు వాళ్ళు ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా కానివ్వండి, వాళ్ళని చెప్పుతో కొట్టిన రోజే నా దేశం సస్యశ్యామలం ఉంటది. ఒక చిన్న మాట రెడ్డి గారు, మీరు ఒక అమెరికా వాడిని అడిగితే ఐఆమ్ ఫ్రమ్ కాలిఫోర్నియా లేదా ఐఆమ్ ఫ్రమ్ జార్జ్ బుష్, ఐఆమ్ ఫ్రమ్ అక్కడ ఇక్కడ అని వాడు చెప్పాడు. మీ చైనాలో కూడా దేశాలు అలగలగా ఉంటాయి, రష్యాలో కూడా అలగలగ దేశాలు ఉంటాయి, అమెరికాలో కూడా రకరకాల దేశాలు ఉంటాయి. మీరు అక్కడ పల్లెటూరు వాడిని కూడా అడిగినా కానీ అమెరికాలో అడిగాడు. ఈ భారతదేశంలో నువ్వు ఎవరు అంటే మాది నెల్లూరు, నీది కందుకూరు, వాడిది సింగరాయకొండ, వాడిది ఆంధ్ర, ఇలా తమిళనాడు అంటారు. ఏ రోజైతే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఐఆమ్ ఇండియన్ అని చెప్తాడో, ఎప్పుడైతే నా దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు వాడి కులము, మతము, ప్రాంతాలని వదిలేసి నేను భారతీయుణ్ణి అని చెప్పి చెప్తాడు, అప్పుడు దాకా భారతదేశంలో ఇటువంటి మతోన్మాదులు వచ్చి తాండవం చేస్తూనే ఉంటారు. వాళ్ళని మేము తిప్పు కొడుతూనే ఉంటాం. ఈ ఖురాన్ ఏం చెప్తుంది భాయ్? ఖురాన్లో ఈ మతాల గురించి కానీ లేదు తోటి వాడిని గౌరవించమని చెప్తుందా, లేదంటే హిందువులు హింసించమని చెప్తుందా? ఖురాన్ అనేది ప్రళయం దాకా మనిషి ఎటువంటి చెడులతో దూరం ఉండాలనేది తెలిపిన దైవ గ్రంథం అది. ఆ ఖురాన్ డైరెక్ట్ అల్లా దగ్గర నుంచి భూమి మీద వచ్చింది. ఖురాన్ కి ఆథర్ ఎవరు లేరు. ఖురాన్ లోపల ప్రళయం దాకా ఎటువంటి చెడులతో మేము దూరం ఉండాలా, ఎవరితో ఏ విధంగా ఉండాలా, భార్యాభర్తల సంబంధాలు ఏంది, అదే విధంగా ఇతర మతాల వాళ్ళతో రిలేషన్షిప్ ఏంది, హరాం ఏంది, హలాల్ ఏంది, కష్టపడి ఏ విధంగా సంపాదించాలా అనేది బోధించింది ఖురాన్. ఖురాన్ లో ఏ విధంగా నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, నా ధర్మాన్ని నేను ఆచరించాలి, నేను 5 పూట్ల నమాజ్ చదవాలి, అదే విధంగా పరమతాలను, నీ మతాన్ని, నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ పరమతాలను, పరధర్మాలను గౌరవించాలి. నేను ఒక్కసారి వేరే ధర్మం గురించి చెడుగా చెప్తే మీరు 100 సార్లు గురించి చెప్తారు. దాన్ని ఖురాన్ ఎక్కడ అంగీకరించదు. మమ్మల్ని చంపిన వ్యక్తిని కూడా మేము క్షమించాలా. అదే విధంగా ఏ దేశంలో మీరు పుట్టినారో, ఏ దేశంలో అయితే, ఏ మట్టిలో, ఏ భూమి మీద, ఏ గడ్డ మీద మీరు పుట్టినారో, మీ ఈమాన్, మా ఈమాన్ ఉంటది కదా, ఈమాన్ సగం ఈమాన్ ఆ దేశాన్ని ప్రేమించడం. ఈమాన్ లేని నా కొడుకులు ఉంటారు కొంతమంది, వాళ్ళ గురించి మేము డిస్కషన్ చేయడం లేదు. కానీ 35 కోట్ల మందిలో ఒక 100-200 మంది చీడ పురుగులు ఉన్నా కానీ మిగతా ప్రతి ఒక్కరు, ఇస్లాంని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో పుట్టినాము, భారతదేశం వైపు ఉన్నాము, భారతదేశం కోసం మా ప్రాణమైన మేము వదిలేస్తాం. ఇప్పుడు హిందూ మతం గురించి లేదా ముస్లింల తరపు నుంచి ఒక పెద్దగా మీరు రాష్ట్ర స్థాయిలో మీకు గల వినిపిస్తున్నారు. భారతదేశానికి జరిగినటువంటి ఈ ఘోరాన్ని, అలాగే కాశ్మీర్లో చోటు చేసుకునే ఈ సంఘటన మీద మీరు చాలా చూసారు. మీరు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు, మీరు మాత్రం మాట్లాడుతున్నారు. ఈ విధానాన్ని మీరు రాష్ట్ర స్థాయిలో ఎందుకు తీసుకోపోలేకున్నారు? ఒక నెల్లూరుకే పరిమితం కాకుండా హైదరాబాద్ దగ్గర ఒక అందరినీ కూడా ఒక యూనిటీగా చేసుకొని ఒక శక్తిలాగా ఎందుకు తయారు కాలేకున్నారు? ఖచ్చితంగా అండి, నేను ఒక యూనిటీ లాగా, శక్తి లాగా చెయ్యాలా. 2 తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా తమిళనాడు, సౌత్ ఇండియాలో మతోన్మాదాన్ని రాకుండా సౌత్ ఇండియా మొత్తం తిరిగి ప్రచారం చేయాలనే ఆలోచన ఉంది. చాలా మంది కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. ఆదోనిలో కార్యక్రమం చేసినాం, కర్నూలులో చేసినాం, అనంతపూర్లో చేసినాం, అదేవిధంగా రాయదుర్గాలో కూడా చేసినాం. పిలుస్తున్నారు, వెళ్తున్నాము. కానీ సేమ్ టైం ఎవరైతే హిందూ మతోన్మాదులు ఉన్నారో, ఎవరైతే ముస్లిం మతోన్మాదులు ఉన్నారో వాళ్ళ వల్ల నాకు లైఫ్ కి థ్రెట్ ఉంది. అది 101%. ఎందుకంటే వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే నేను ప్రజలను మార్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే వాళ్ళు దేశాన్ని నాశనం చేసే స్ట్రాటజీ చేస్తున్నారో నేనేం చేస్తున్నాను, దేశాన్ని సస్యశ్యామలంగా పెట్టే స్ట్రాటజీతో నేను వెళ్తున్నాను. అదే విధంగా దురదృష్టకరంగా ఏంటంటే ఆయన పగడాల ప్రవీణ్ అనే ఒక అతను పాస్టర్ మొహమ్మద్ ప్రవక్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అతనికి నేను కౌంటర్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత అతను చచ్చిపోయిన తర్వాత అన్ని ఛానల్లో వాళ్ళు అతని హత్యకు నాకు సంబంధం ఒక కల్పితమైన స్ట్రాటజీ, ఒక స్టోరీని ప్రచారం చేసినారు. అందులో క్రైస్తవుల్లో నుంచి కూడా చాలా మంది ఏంటంటే, ఇప్పుడు అతను ఏ విధంగా చచ్చిపోయాడు ఏందనేది అందరికి తెలిసిపోయినా కానీ ఈ ప్రచారం ఏదైతే జరిగిందో క్రైస్తవుల్లో కొంతమంది ఉంటారు కదా, ప్రతి కులంలో సైకోలు ఉంటారు. ఆ విధంగా క్రైస్తవంలో కూడా ఉన్న కొంతమంది యువకులు ఏంటంటే నన్ను టార్గెట్ చేసి పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే నేను చేస్తున్న కార్యక్రమం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం, ఏదైతే నేను చేస్తున్నాను కదా, దేశాన్ని కలిపి ఉండే కార్యక్రమం, కాబట్టి ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకొని నాకు కానీ సెక్యూరిటీ ప్రొవైడ్ గారు చేస్తే ఖచ్చితంగా ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో తిరిగి నేను సర్వమత సమానత్వం, జాతీయవాదము, అదే విధంగా సమైక్యవాదాన్ని కాపాడే ప్రయత్నం 101% నా చివరి శ్వాస వరకు నేను ప్రయత్నం చేస్తాను. ఆర్ఎస్ఎస్ ఒకటే ఇక్కడ హిందూ ధర్మం కోసం పోరాడుతుంది అంటాం.
అలాగే మీరు కూడా ఒక ధర్మం కోసం పోరాడే విధంగా మీరు ఒక సంస్థ పెట్టి నేను అన్నట్లుగా దాన్ని రాష్ట్ర స్థాయికి భారతదేశ స్థాయికి ఎదిగేదానికి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు గల వినిపించే దాంట్లో మీ వాదన గట్టిగా ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. ఏ పక్కైనా సరే ధర్మం కానీ అధర్మం కానీ మీరు ఖచ్చితంగా నిలదీస్తారు. కాబట్టి దానికోసంగా మిమ్మల్ని ఒకరు బయట రమ్మంటారు, భయపడకుండా మీతో ఉండాలి కదా. నేనైతే భయపడను, మీకు తెలుసు రెడ్డి గారు. భయపడేది అల్లాతో తప్ప ఎవరితో భయపడను. మేము పుట్టేది మాకు తెలియదు, మేము సచ్చేది కూడా మాకు తెలియదు. సరేనా? ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతారు. చచ్చిపోయిన తర్వాత 10 మంది తలుచుకోవాలి, మరి వీడు బ్రతికే 2 రోజులు నిజాయితీగా బ్రతికాడని చెప్పి. అదే విధంగా మీది మాది అయిపోయింది రెడ్డి గారు. మాకన్నా మీరు వయసులో చిన్నోళ్ళు. మనం ఇంకో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్రతుకుతాం మేము. కానీ మా బిడ్డలు ఉన్నారు కదా, ఒకే వీధిలో ఈ ఇంటి వాడు ఆ ఇంటి వాడి ముఖం చూసే పరిస్థితి లేకుండా వచ్చే సంఘటనలు నాకు కనబడుతున్నాయి. ఈ దేశాన్ని మనం సస్యశ్యామలంగా ఉంచాలంటే, ఈ దేశాన్ని సమైక్యంగా అఖండ భారతదేశం లాగా ఉంచాలంటే ఖచ్చితంగా మన రక్తాన్ని చెమట చెయ్యాలా. మా మీద రాళ్ళు పడినా పూలు పడినా కానీ ఈ దేశాన్ని సమైక్యంగా పెట్టే ప్రయత్నం మనం చేయాల్సిందే. ఖచ్చితంగా చాలా మంచి సలహా ఇచ్చినారు. మీరు చెప్పిన కోణంలో ఆలోచించి మిత్రులతో చర్చించి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం. తెర వెనుకుండి నడిపించినా కూడా యూత్ ఆర్గనైజేషన్స్ అని అట్లా ఇట్లా ఆ గతంలో నడిచాయి కొన్ని. సరైన నాయకులు లేకపోవడం వల్ల విచ్ఛిన్నం అయిపోయినాయి, పక్కదారి పట్టాయి. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక మంచి ఉద్దేశంతో దేశం సమైక్యంగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, హిందూ ముస్లిం సోదరులు భాయ్ భాయ్ అనే ఉద్దేశంతో నడిస్తే ఏదైనా కూడా ఒక మంచి మార్గంలో పోగలుగుతాం అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా చేద్దాము రెడ్డి గారు. ఇప్పుడు మెయిన్ సంఘటన పహల్గాం మీద మీరు మాట్లాడారు, దాని మీద మీరు యుద్ధం కోరుకుంటున్నారు. ఇప్పుడు యుద్ధం కోరుకుంటే పాకిస్తాన్ లో ఏ విధంగా ఆ దేశ పరిస్థితి ఉంటుంది అంటారు? మనకెందుకంటే ఆ దేశం నాశనం, నా దేశాన్ని నాశనం చేయాలని చెప్పి వచ్చినప్పుడు వాడి దేశం ఎలా ఉంటదని. నేను ఇప్పుడు పాము మీకు కాటేయడానికి వస్తుంది, ఇంకా పాముని చంపితే తప్ప ఆ పాము మీకు కాటేసే పరిస్థితి వచ్చినప్పుడు మీరు తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? నాగరాజా అని డాన్స్ చేస్తారా, లేదా పాముని చంపేస్తారా? చంపాలి, తప్పదు కదా. మరి అంతే, నా దేశాన్ని విచ్చే అమాయకులు చంపేస్తున్నారండి. నెల్లూరు నుంచి కాశ్మీర్ కి పోయిన పిల్లోడికి చంపడం ఏందండి? ఎవరండి ఆ భార్యని తీసుకొని ఎండాకాలంలో వాళ్ళు సంతోషంగా ఒక 10 రోజులు అక్కడ ఉండి వస్తాం. పెళ్లి చేసుకున్న వాళ్ళు 10 రోజుల్లో వాళ్ళు ఏదో హనీమూన్ ట్రిప్కి వెళ్తే వాళ్ళని చంపడం ఏందండి? ఏ ధర్మం చెప్తుందండి? నా దేశంలో భారతదేశం నుంచి పాకిస్తాన్ లో పోయి మేము మతం రెచ్చగొట్టడం లేదు. భారతదేశం వాళ్ళు ఇతర దేశాలకు పోయి ఆ దేశాలను సర్వనాశనం చేయడం లేదు. నరేంద్ర మోడీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ రోజు దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ కాబట్టి మోడీ గారి పేరు తీసుకుంటున్నాం. కరోనా విపత్తు వచ్చినప్పుడు పాకిస్తాన్ కి నరేంద్ర మోడీ సహాయం చేశాడు కదా, చేశాడు. ఇంకా పాకిస్తాన్ లో రకరకాల విపత్తులు వచ్చినప్పుడు నరేంద్ర ఆదుకున్నాడు, మా దేశం ఆదుకుంది కదా. సిద్ధాంతపరంగా మేము నరేంద్ర మోడీని బీజేపీని వ్యతిరేకించవచ్చు, కానీ దేశానికి రక్షించుకునే దేశం మీద విపత్తు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ కూడా జిందాబాద్ కొడతాము, ఇంకో కూడా జిందాబాద్ కొడతాము. మా దేశానికి ప్రధాని అతను. మా అంతర్గతంగా మాకు 1,000,000 ఉండొచ్చు. ముస్లింలకు వ్యతిరేకంగా అతను చట్టాలు తీసుకొని వచ్చి హిందూ యువతను నాశనం చేస్తున్నాడు, దాని మీద మేము విభేదించవచ్చు. అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా అదే విధంగా ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానన్నాడు. ఆ 15 లక్షలు వేయకుండా పేదోళ్ళ దగ్గర నుంచి నుక్కొని ధనికులకు ధారపోస్తున్నాడు అతను. దాని మీద ఆ పోరాటమే. కానీ దేశ రక్షణ కోసం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ కూడా మా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం, దాంట్లో వేరే ఆలోచనే లేదు. ఇప్పుడు మసూదరావు చనిపోయాడు, దారుణంగా చంపేశారు అతన్ని ఆ పహల్గామ్ సంఘటనలో. వాళ్ళ భార్య చెప్తూ ఫస్ట్ చెప్పినప్పుడేమో ఆమె ఈ ముస్లిమా కాదా, కల్మా వచ్చా లేదా అని అడిగి చంపారు. నా భర్తను చంపేటప్పుడు కూడా నాకు తెలియదు, పండుకొని ఉన్నట్లు ఇద్దరు రక్తం తగిలినప్పుడే నా భర్తను కాల్ చేశారు దారుణంగా అనే విషయాన్ని ఆమె బాధకరం కల్పించింది. తర్వాత మరుసటి రోజు ఆమె మమ్మల్ని కాపాడింది కూడా ముస్లింసేను, గన్ను పెరుక్కొని గుర్రంలో మమ్మల్ని టూరిస్టులను తిప్పేటువంటి ఒక వ్యక్తి, ఒక ముస్లిం అయినటువంటి వ్యక్తి మమ్మల్ని కాపాడని చెప్పి. ఎక్కువ శాతం కాశ్మీర్లో ఈ టూరిస్టుల మీద ఆధారపడి బతికేది ముస్లిమ్స్ అంట. వాళ్ళు తిరుక్కున్నారు అంటే వాళ్ళలో భావన ఏంటంటే భారతదేశం ఒక్కటనే భావన ఉంది కాబట్టి, వాళ్ళకి ఎక్కడ మతాలు లేవు కాబట్టి ఫైట్ చేశాడు. ఈరోజు అతను ప్రాణాలను అడ్డం పెట్టాడు. అది మీరు ఎందుకు హైలైట్ చేయలేకున్నారు? ఖచ్చితంగా మేము హైలైట్ చేస్తున్నామండి. ఏదైతే గోధి మీడియా ఉందో, ఏదైతే RSS దాని అనుబంధ సంస్థలు ఉన్నాయో, సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ముస్లింలను దయ్యాలాగా చూపిస్తున్నారు. నేను ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి నేను చెప్తుంది కూడా అదే.
కాశ్మీర్లో ఇప్పుడు దాకా నాకు 56 సంవత్సరాలు, నా 56 సంవత్సరాల జీవిత స్పాన్లో ఎక్కడ కూడా కాశ్మీర్లో అందరూ కూడా ఏకమై పాకిస్తాన్కి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదించిన చరిత్రలో ఎక్కడ సంఘటన జరగలేదు. ఈ సంఘటన వల్ల కాశ్మీర్ మొత్తం ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా ఏం చెప్తే, భారత ప్రభుత్వం ఏం చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సమయంలోనే పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ని, అదే విధంగా చైనా ఆక్రమించుకున్న కాశ్మీర్ని స్వాధీనం చేసుకోమని మేము చెప్తున్నాము. దేశం మీద మీకు ప్రేమ కానీ ఉంటే మీరు ఆ పని చేయండి. అక్కడ కాశ్మీర్లో హిందువులు, ముస్లింలు అందరూ ఉంటారు. ఈ 2 నెలలలో వాళ్ళు కష్టపడి, ఈ 2 నెలలలో వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సంపాదన మిగతా 10 నెలలు కూర్చొని తిరగాల. వాళ్ళ కడుపు మీద, వాళ్ళ ఉపాధి మీద పడుతున్నారు వాళ్ళు. కాశ్మీర్ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటును సరైన మార్గంలో పెట్టుకోండి, పిఓకేని ఆక్రమించుకోండి, దాని మీద యుద్ధం ప్రకటించండి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మేము చెప్తున్నాం. దాన్ని వదిలేసి నువ్వు హిందువులు, ముస్లింలు చంపారు, ముస్లింలు రక్షించారు, హిందువులు చంపారు, హిందువులు రక్షించారు, మా అంతర్కలహాలు మేము చూసుకుందాం. ఇప్పుడు అందరూ ఈ పోరాటాలు చేసుకుందాం. మీరు ముస్లింలను తిడుతూనే ఉండండి, ముస్లింల మీద నిందలు వేస్తూనే ఉండండి, అది మీ జన్మ హక్కు. మీ కొంతమంది అయితే ఎటువంటి సైకిల్ అయిపోయి ఉన్నారంటే, ఇప్పుడు ఇదంతా నేను చెప్తాను కదా, మీరు చూడండి, టెలికాస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఒకటి కామెంట్ పెడతాడు, ఈ నా కొడుకు డ్రామా ఆడుతున్నాడని. డ్రామా ఆడాల్సిన అవసరం నాకేం లేదు. నేను మాట్లాడకపోతే నాకు ఎవరు కొడతారు? నేను మాట్లాడకపోతే నన్ను ఎవరు కొడతారండి? కానీ నా సమాజానికి కలువిప్పు కలగాలా, దేశం మీద ముస్లిం సమాజంలో ప్రేమ పెరగాలా, పాకిస్తాన్ ఉగ్రమూకలు ఏ విధంగా దేశాన్ని నాశనం చేస్తున్నారో ప్రపంచానికి తెలియజేయాలనే నేను కష్టపడుతున్నా. నేను ఇంట్లో 35 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. దాంట్లో ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వచ్చిన వాళ్ళలో కూడా ఈ విధంగా ప్రాణానికి తగ్గించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈ విధంగా నేను మాట్లాడుతుంటే హిందూ సమాజం నుంచి నాకు ప్రోత్సాహం కావాలా, హిందూ సమాజం నాకు సపోర్ట్ చేయాలా. దాన్ని వదిలేసి ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని ముస్లింలలో ఉన్న అతివాదులు నన్ను వ్యతిరేకిస్తున్నారు. హిందూ సమాజం గురించి నేను పోరాటం చేస్తూ హిందూ సమాజాన్ని కలుపుకొనిపై నేను ప్రయత్నం చేస్తుంటే హిందూ సమాజంలో ఉన్న చిల్లర అల్బర్ యధవులు కూడా నన్ను కామెంట్లు చేసి అమ్మరాబూతులు తిడుతున్నారు. వాళ్ళు తిట్టినా పొగిడినా, వాళ్ళు నన్ను చంపినా కానీ దేశాన్ని సమైక్యంగా పెట్టడానికి నేను చివరి వరకు పోరాటం చేస్తూనే ఉంటాను. పోరాటం ఉండాల్సిందే అంటారు. సమస్య రూరల్ ఎమ్మెల్యే గారికి చాలా సన్నిహితంగా ఉంటారంటే, చాలా అభిమానంగా ఉంటారంటే మీరు బాగా లైక్ చేస్తారు. ఎందుకని మీ ఇద్దరి మధ్య అనుబంధం ఏంది? రూరల్ ఎమ్మెల్యే మన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, గిరిధర్ రెడ్డి కానీ మీరంటే కూడా బాగా ఇష్టపడతారు ఆయన. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే అందరికి సమానంగా చూస్తారో, ఎవరైతే అతను ఉన్న ప్రదేశం, అతని కాన్స్టిట్యున్సీ కానీ, అతని రాష్ట్రం కానీ, అతని దేశం కానీ కుల మతాలకు అతీతంగా అందరికి సమన్వయం చేస్తారో అటువంటి వ్యక్తులను గౌరవించడం, అటువంటి వ్యక్తులకు వెన్ను తట్టి వాళ్ళ అడుగు వేసి నడిచినప్పుడే మానవత్వానికి ఒక మాట ఉంటుంది. మానవత్వం అనే దానికి మేము సమర్థించిన వాళ్ళం మొత్తం. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, గిరిధర్ రెడ్డి కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మిస్ కాల్ ఇస్తే వాళ్ళ ఇంటి దగ్గర పోయి పనిచేసే మనస్తత్వం. అదే విధంగా మనం చిన్నప్పటి నుంచి బారా షహీద్ దర్గా గంధ మహోత్సవం మా ఇంటి దగ్గర నుంచే వస్తుంది. అసలు బారా షహీద్ దర్గా అంటే సమీ అని చెప్పారు, ఇంకా వేరే మాటే లేదు. బారా షహీద్ దర్గా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ బారా షహీద్ దర్గా అంటే సమీ అని చెప్తారు. ఆ దర్గా పాత రోజుల నుంచి, గతంలో నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ లాగా ఉన్నప్పుడు, అజీజ్ గారు మేయర్ లాగా ఉన్నప్పుడు కొద్దిగా గొప్ప అభివృద్ధి జరిగింది. దాని తర్వాత శ్రీధర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి దర్గాకు చేసిన, నాట్ ఓన్లీ దర్గా, క్రైస్తవులకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, గణేష్ ఘాట్ కానివ్వండి, కుల మతాలకు అతీతంగా ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గానికి తయారు చేస్తున్నాడు. కాబట్టి అదే విధంగా అతను కార్యకర్త స్థాయి నుంచి జాతీయ దేశ స్థాయి నాయకుల్లాగా అతను ఎదిగినాడు. కాబట్టి కార్యకర్త పడే కష్టం ఏందో, కులాల మతాలను కలుపుకొని పోతే ఏ విధంగా ఆ ప్రదేశాన్ని, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా అనే ముందు చూపున్న వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తికి ప్రతి ఒక్కరు కూడా సమర్థించాల్సిందే. అతను నా మిత్రుడు, అతను నాతో బాగుంటాడు, మేమిద్దరం కూడా ఫ్రెండ్స్. కాబట్టి నేను అతన్ని సమర్థించడం లేదండి. అతనిలో మంచితనాన్ని, అతనిలో ఉన్న మంచి గుణాన్ని, అతనిలో ఉన్న మంచి ఆలోచనను మేము సమర్థిస్తున్నామండి. అదే విధంగా గిరిధర్ రెడ్డి అతను అసలు ఒక పెద్ద కాంట్రాక్టర్, అతను ఒక వ్యాపారవేత్త. కానీ తన అన్న కోసం అన్ని వదులుకొని ప్రజల సేవ చేయడానికి, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండడానికి అతను ఏసీలో నిద్రపోయి
ఒక 3 తరాలకు సరిపోయి బ్రతికే పరిస్థితి గిరిధర్ రెడ్డికి ఉన్నా కానీ అతను అన్ని వదులుకొని తన అన్నగారు ఏ విధంగా శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడు తోడుగా ఉన్నాడో ఆ విధంగా అతను ప్రజల్లో తిరుగుతూ అతను పనిచేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ నేను బ్రతికే రోజులు వాళ్ళిద్దరిని అయితే నేను సమర్థిస్తూనే ఉంటాను. ఓకే, ఇప్పుడు సమీ గారు మీరు ప్రజలకు ఇచ్చే ఒక సందేశం ఏమంటారు? అంటే ఒక ముస్లిం పెద్దగా రాష్ట్ర స్థాయి కానీ దేశ స్థాయిలో కానీ మన భారతదేశం బాగుండాలి అనుకున్న మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? నేను రెండు చెప్తానండి. అల్లామా ఇక్బాల్ గారు సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా అని చెప్పి అతను రాశాడు. అదే విధంగా మనం చదువుకునేటప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి మేము చదువుకున్నాం. దానిని ఎందుకు మేము ఆచరించలేకపోతున్నాము? ఇప్పుడు ఎప్పుడు కొంతమంది హిందుస్థాన్ అని చెప్పమంటే కొంతమంది ముస్లింలు చెప్పరు, మేమెందుకు హిందుస్థాన్ చెప్పాలంటారు. కొంతమంది భారత్ మాతకు జయమని చెప్పమంటే భారత్ మాతకు ఏంది మేము జై చెప్పడం మేము చెప్పమంటారు. భారత్ మాతకు జై చెప్పడానికి మీకు సిగ్గు వచ్చేస్తుందే, పనికి మన నాయకులకి జైలు చెప్పొచ్చా? పుట్టిన సుబ్బయ్య జిందాబాద్, ఎల్లయ్య జిందాబాద్, ఆర్ఏడి జిందాబాద్, ఈ నాయుడు జిందాబాద్, ఆ భాష జిందాబాద్, ఈ భాష జిందాబాద్ అని చెప్తున్నారు. ఈ తల్లి వడలు పుట్టి చచ్చిపోయిన తర్వాత కలిసిపోయే మట్టిని భారత్ మాతకు జై అని చెప్పడంలో సిగ్గేముంది? అదే విధంగా అల్లామా ఇక్బాల్ గారు ఒక మాట చెప్పారు, సారే జహాं से अच्छा हिंदू सिता हमारा, हम बुलबुले हैं इसकी ये गुल सिता हमारा, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदू सिता हमारा అని చెప్పింది ఎవరు? అల్లామా ఇక్బాల్. దాన్ని ఎందుకు మీరు ఆచరించడం లేదు? అదే విధంగా నేను హిందూ సోదరులకు చెప్తున్నా, ప్రతి ఒక్కరు చదువుకునేటప్పుడు చెయ్యి లాగి పెట్టి ప్రార్థన చేస్తారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి. భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు సహోదరులాగా ఎందుకు చూడటం లేదు? ఆ చిన్న ఫార్ములా, ఆ చిన్న ఫార్మాలిటీని మేము దాన్ని ఫాలో చేస్తే ప్రపంచాన్ని శాసించే స్థాయిలో నా దేశం ఉంటుందని నా నమ్మకం, నా విశ్వాసమే. థ్యాంక్ యూ, మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ పాకిస్తాన్కి మద్దతు ఇవ్వటం, తర్వాత ఈ పహల్గాం మీద చాలా మంది మాట్లాడకపోవటం, ఇవన్నీ కూడా అంతర్గతంగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం చేస్తున్న పనుల మీద మాకు మనసులో కొన్ని బాధలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. వాటిని అన్నింటిలో కూడా మీరు పటాపంచం చేస్తూ ఈరోజు అందరం కలిసి ఉన్నాం, సోదరులు అందరికి టార్గెట్ పాకిస్తాన్ నాశనం చేద్దాం, బయలుదేరదాం అని మీరు పిలుపునివ్వటం మాకు ఎంతో సంతోషం కలిసింది. నమస్తే. ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నా, ఏదైతే Star9 ఛానల్ ఉందో దాన్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారాలు అందించండి. ఎందుకంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా కుల మతాలకు అతీతంగా జర్నలిజం అంటే ఏ విధంగా ఉండాలో ఉన్న వాస్తవాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్న ఇటువంటి ఛానల్ను మనం అందరం కూడా, ఎవరైతే సెక్యులర్ వాదులు ఉన్నారో, ఎవరైతే మానవతావాదులు ఉన్నారో, ఎవరైతే ఈ దేశాన్ని సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా Star9 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సహాయ సహకారాలు వాళ్ళకి అందించండి. అస్సలాము అలైకుం. డాక్టర్ సయ్యద్ సమీ హుసేన్ మనకు తెలియజేసినటువంటి ఈ మతాల గురించి, అలాగే భారతదేశంలో చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటనల గురించి ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు. ప్రస్తుతం ఆయన చెప్పింది ఒకటే, అందరూ ఒకటే, హిందూ ముస్లిం భాయి భాయ్. మనకి ఎవరు వచ్చి ప్రమాదం తలపెడితే వాళ్ళ మీద కలిసి పోరాడాలి అన్న సిద్ధాంతాన్ని మనం ఆచరించాలి. రాజకీయాలు కానీ అంతర్గత యుద్ధాలు కానీ మనకి సంబంధం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ వల్ల అందరికీ మరక రాకూడదని అందరూ కలిసి ఈ రోజు మేము పాకిస్తాన్ మీద పోరాడదాం అంటారు. అలాగే పెహల్గాంలో చోటు చేసుకున్న సంఘటన మీద ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడారు. ఆయన చూపించినటువంటి ఈ బాధ ముస్లిం సోదరులందరూ కూడా భారతదేశానికి వెన్నుదన్నుగా ఉన్నారని మనందరికీ తెలుస్తుంది. ఇలాంటి మంచి విషయాలు మనకు అందించినటువంటి సయ్యద్ హుసేన్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం సార్.